మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిడ్జి పనులు పూర్తి అయ్యే వరకు చేస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు 17వ రోజు గట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈ యాదిరెడ్డి, వై మైసయ్య, డి అభిమన్యు గౌడ్, కె జనార్దన్ రెడ్డి, ఏఎస్ఎన్ గౌడ్, పిఎస్ ఆంజనేయులు, కె అజయ్ ముదిరాజ్, ఎం ఐలయ్య గారులకు గౌరవ మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్, సహకార బ్యాంకు డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు బచ్చు ప్రమోద్ గుప్తా, డాక్టర్ ములుగురం జంగయ్య, ఎండి సిరాజ్, పల్లె విజయ్ గౌడ్, బచ్చు నగేష్ గుప్తా, కొమ్మిడి విక్రమ్ రెడ్డి వారికి పూలమాల వేసి దీక్షలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్, డాక్టర్ బేగ్, బోగ్ అర్జున్, అశోక్ గౌడ్, ఎం ఖలీల్, ముత్యం రెడ్డి, అనుభయ్, బండ్లగూడ కిషోర్ గౌడ్, బి గూడెంపాడు, ఎర్రొల్ల సత్తి, వెల్ఫుల కరుణాకర్ యాదవ్, పల్లె సదానంద గౌడ్, అంజయ్య, గుండ్ల ఆంజనేయులు గారు, గోస్వాల్ రెడ్డి, పల్లె ప్రదీప్ గౌడ్, బి సురేష్ గౌడ్, బొర్ర బాలయ్య, దేశ మహేష్ గౌడ్, బీసీ ఆజాదీ సంఘ్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. आवाज दो, आवाज दो, देशी ऐक्यता, देशी ऐक्यता, देशी ऐक्यता, ब्रिడ్జి నిర్మాణం పెట్టలే, బ్రిడ్జి నిర్మాణం పెట్టలే, బ్రిడ్జి నిర్మాణం పెట్టలే, నమస్తేనే ఎప్పుడు నమస్తుంది గుర్తుపట్టు రాని ఎవరిని ఎవరు గుర్తుపట్టు రాని కానీ కలుపు అట్లా అందరినీ కలుపు, అట్లా అందరు కలుసుకో. आवाज दो, देशी ऐक्यता, देशी ऐक्यता, బ్రిడ్జి నిర్మాణం వెంటనే, బ్రిడ్జి నిర్మాణం వెంటనే, బ్రిడ్జి నిర్మాణం వెంటనే. జేఏసీ ఆధ్వర్యాన 17వ రోజు అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం గురించి సగం లాపీరు కాబట్టి అట్నే కంప్లీట్ చేయాలని చెప్పేసి కూర్చున్నారు. దానికి మొత్తం మా ఆర్టీసీ పరంగా కృతజ్ఞతలు. తర్వాత ఆర్టీసీ రోజు టైం ఇవ్వడం ఎవరైతే పెద్ద మనుషులు వాళ్లకు మా ఫుల్ ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత ఏదైతే ఈ బ్రిడ్జిని మేము రాజకీయం కాకుండా పబ్లిక్ సేవలో ఇది చేసుకొని తొందరగా రాజకీయంలో అందరూ రాజకీయ నాయకులు, మేము ఏ పార్టీ సంబంధం లేకుండా మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది బ్రిడ్జ్ అంటే దాని దగ్గరికి పబ్లికే. కానీ కొందరు ఎంతోమంది చనిపోయింది కూడా, కొంతమంది ఎమర్జెన్సీ లోపల కూడా చాలా ఇదైపోయింది. అవన్నీ కాకుండా మంచిగా తొందరగా నిర్మాణం చేస్తే ఇది వ్యవసాయం, ఇది మన బిజినెసే కానీ ఎంప్లాయీస్కే కానీ అందరికీ మంచిగా ఇది సపోర్ట్గా ఉంటూ అందరూ గ్రామ ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ నాట్ ఓన్లీ గ్రామాలు కాకుండా అన్ని మండలాల కాడికెళ్ళి తర్వాత అన్ని ఏరియాల నుండి సహకారం వచ్చింది కాబట్టి అందరూ ఇది చేసి మేమైతే ఇది చేస్తాము. గవర్నమెంట్ తొందరగా ఇది చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరొకసారి గవర్నమెంట్కు మేము ఈ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే గత 12 సంవత్సరాల పైగా మధ్యలో ఆగిపోయిందో, అది కొన్ని రాజకీయ కారణాల ఏ కారణాలు అవి ఏవైనా కానీ ఇక్కడ కొందరు ముఖ్యమైన నాయకులు గట్కేసర్ ప్రజలందరూ కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఇప్పటికైనా ఒక పెద్ద ఉద్యమం ప్రారంభించడం మా అందరి అదృష్టం. అది గట్కేసర్ వాసులు, తర్వాత ఈ చుట్టుముట్టిన 15 గ్రామాల వాళ్ళ వాసుల అదృష్టం అది.
అయితే ఇవాళ 17వ రోజు నిరాహార దీక్ష ఏదైతే చేస్తున్నారో అందులో మా రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు అవకాశం ఇవ్వడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు, హక్కులు, ప్రయోజనాలు కావాలంటే ముఖ్యంగా రూలింగ్ గవర్నమెంట్ కంటే ప్రజల్లో చైతన్యవంతంగా ఉండాలి. ప్రజల చైతన్యవంతం లేకపోతే వ్యవస్థలన్నీ రద్దయిపోతాయి, వ్యవస్థలన్నీ నాశనం అయిపోతాయి, ధ్వంసం అయిపోతాయి. కాబట్టి ప్రజల చైతన్యంతో గత తెలంగాణ కూడా మనం తెచ్చుకున్నాము. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈ జేఏసీ పేరు మీద ఏదైతే ఉద్యమం చేస్తుందో ఇది వాడవాడల ప్రతి గ్రామం, ఈ 15 గ్రామాల నుంచి ఈ గ్రామం నుంచి కూడా అందరూ ఇందులో పాల్గొని పెద్ద ఎత్తున ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మా ఆర్టీసీ వాళ్ళు ఒక్కొక్క చుక్కకి ఒక్కొక్క కిలోమీటర్కి లెక్క కడతారు. కాబట్టి నేను కూడా ఈ ఆర్టీసీ ఈ బ్రిడ్జ్ వల్ల ఎంత నష్టమవుతుందో ఒక 2-3 విషయాలు చెప్తాను. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కనుక లెక్క పెడితే ఒక 5 నిమిషాలు గేట్ వేస్తే ఇక్కడ 25 అక్కడ 25 వెహికల్స్, అవి బండ్లు కానీ కార్లు కానీ వెహికల్స్ కానీ ఏమైనా ఆగుతాయి. 25, 50 ఇది మినిమం. అయితే గంటకు 5 నిమిషాలు అవుతాయి. అట్లా లెక్క పెడితే 600, 16 గంటలు చొప్పున పెడితే ఎన్ని కిలోమీటర్లు అవుతుందో 9600 కిలోమీటర్లు ఒక రోజుకు నష్టపోతున్నారు. 9600 కిలోమీటర్లు అంటే దుబాయ్ 2500 ఉంటుంది, రష్యా 5000 కిలోమీటర్లు ఉంటుంది, అమెరికా 13000 కిలోమీటర్లు ఉంటుంది. రష్యాకు పోయి రావచ్చు ఈ ఒక్కరోజు మాకు లాస్ అయ్యే దాన్ని బట్టి. ఇదే విధంగా డబ్బులు కనుక లెక్క పెడితే 2 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది ఇట్లా తిరిగి రావడం. సేమ్ మళ్ళీ ఈ గేట్ కాడికి రావాలంటే 2 కిలోమీటర్లు అవుతుంది. 2 కిలోమీటర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు వెహికల్స్ లెక్క పెడితే 50,000 రూపాయల పెట్రోల్ ఎక్స్ట్రా కాలుతుంది. దీనికంతా ఎవరు బాధ్యులు? అదేవిధంగా మనం పని గంటలు కనుక లెక్క పెట్టుకుంటే ఈరోజు ఈ 2 గంటల వేస్ట్ అయినతో ఒక బండి మీద 2 కూర్చున్నా కానీ ఒక 100 పని గంటలు లాస్ అవుతుంది ఒక రోజుకి. అట్లా గత 12 సంవత్సరాల నుంచి ఎంత అవుతుందో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి పెద్ద నష్టం జరుగుతుంది. దీని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి వ్యక్తి కూడా ఇందులో పాల్గొవాలి. దీని తాడో పేడో తెలుసుకొని ఇదేదో చేయాలి. ఇదో పెద్ద ఆనకట్టనా లేదా ఒక ప్రాజెక్టా? ఇది కట్టడానికి ఇలా బాగా రాజకీయాలు బాగా చేసుకునే చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు నాయకులు ఉండొచ్చు. ఏ నాయకులన్నా ఏ ప్రభుత్వం మీదైనా మనం ఉద్యమం చేయాలంటే కొందరు నాయకులు, బాధ్యత ఉన్న నాయకులకు ప్రోటోకాల్ అడ్డం వస్తుండదు. కానీ ప్రజలను పంపించి ప్రజలు చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేయాలి. అవి చేయకుండా ప్రజలను కూడా వద్దు మీరు పాల్గొవద్దు అనేది అన్యాయం. అది అట్లయితే ఏ కార్యక్రమం, ఏ హక్కులు, ప్రయోజనాలు సాధించుకోలేము. కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు ఒకే దఫా కూర్చున్నారు. ఈ గట్కేసర్ కేంద్రంగా ఒక 100 మంది మా జోన్ ఉన్నది. 100 మంది ఇంకా 3 కాదు 5 సార్లు అయినా మేము కూర్చోవడానికి రెడీ ఉన్నాం. ఏదో తేలేదాకా మేము చూసుకుంటాం. గత 15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి గట్కేసర్లోని కొండాపూర్ రైల్వే బ్రిడ్జి పనులు కంప్లీట్ చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో 17వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ దురదృష్టం ఏంటంటే ఈ గట్కేసర్లో ఈ సమస్య పెద్ద ఉదిబండగా తయారైంది. ఈ చిన్న పనిని రాజకీయ కారణాల వల్ల చేయలేకపోయారు. ఇక్కడ నాయకుల ఐకమత్యం లేకపోవడం కూడా ఒక కారణం. మళ్ళా తెలంగాణ ఉద్యమం లాగా ఇక్కడ ఉద్యమం చేసే పరిస్థితి వచ్చిందనుకో నేను చాలా బాధపడతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఈ బీసీ ఉద్యమాల్లో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తిని. ఈ గట్కేసర్లో ఎన్నో రోజులు ఇక్కడ నిరాహార దీక్షలు కూడా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి సందర్భం ఉన్నది. ఈరోజు ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయకపోవడం వల్ల ఆర్థికంగా, మానసికంగా సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఒకరోజు ఇక్కడ అతని పేరు నాకు ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. అతని పేరు జిత్తు గౌడ్ కూడా చనిపోయాడు. అతని కుటుంబము చనిపోవడం, అతడు హాస్పిటల్లో ఉండి దాదాపు ₹1 కోటి పెట్టిన తర్వాత చనిపోయాడు. అతని కుటుంబము చాలా ఇబ్బందుల్లో పడ్డది. ఇలాంటి దుర్మార్గాలు కేవలం ఈ బ్రిడ్జికి వల్లనే కంప్లీట్ కాకపోవడం వల్లే జరిగినాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి గారిని సమాధానం చెప్పాలి. ఆ కుటుంబానికి ఇలా రోడ్డు మీద పడ్డది, వాళ్ళకు ఎవరు ఆదుకుంటారు? ఇంకా ఎంతమంది ప్రాణాలు పోయిన తర్వాత ఈ బ్రిడ్జి కంప్లీట్ చేస్తారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వెంటనే ఈ బ్రిడ్జిని 1 నెల 2 నెలల కనుక ఈ బ్రిడ్జిని కనుక కంప్లీట్ చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల 15 ఊళ్ళ గ్రామాలను కలుపుకొని ఖచ్చితంగా
ఈ వరంగల్ హైవేని ఒక రోజు మొత్తం కంప్లీట్ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం రాత్రి 12 గంటల దాకా కంప్లీట్గా దిగ్బంధం చేయడానికి కూడా వెనుకాడము. అందుకు ఆల్రెడీ మానసికంగా అన్ని విధాలా కూడా అందరినీ సంసిద్ధత తయారు చేస్తూ ఉన్నాం. అంతేకాదు అది కూడా దాని తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకుంటే ఈ రైల్వే ఒక ఢిల్లీకి పోయే మెయిన్ రైలు, ఇది రైల్వే ట్రాకు గట్కేసర్ నుంచి వరంగల్ పోయేది, దీన్ని కూడా ఒక రోజు కూడా బంద్ చేయడానికి కూడా వెనుకాడమని తెలియజేస్తూ ఉన్నాం. మీరు రాజకీయాలు ప్రజలను ఇబ్బంది పెట్టే రాజకీయాలు మీరు బంద్ చేసుకోవాలి. ప్రజలు ఎన్నుకున్నది మిమ్మల్ని ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి, అది చేయడం చేతగాక రాజకీయాలు చేయడం ఏంటి? ఎవరైనా ఏ పార్టీ అయినా సరే మీరు బంద్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే ఇంకా 3వ విషయం కూడా చెప్తా ఉన్నాను. అవసరం అనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నానా ఇబ్బందులు పెట్టడానికి కూడా ఈ రాష్ట్ర సమస్యగా మార్చడానికి కూడా ఇక్కడ ఈ 15 గ్రామాల ప్రజలతో కలిసి పోరాడతామని తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ ఉద్యమంలో మరింత మందిని పార్టిసిపేట్ చేయడానికి అందరూ కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. రిలే నిరాహార దీక్షలు మరి గట్కేసర్ ఐక్య కారణ కమిటీ తరపు నుంచి మేము ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీకి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంఘటన మేము అందరం నిరాశ చెంది నిస్పృహతో ప్రతి విషయంలో కూడా, వ్యాపార విషయంలోనైతేనేమి, రియల్ ఎస్టేట్ విషయంలోనైతేనేమి, మరి బిల్డర్స్ అసోసియేషన్స్ తరపు నుంచి అయితేనేమి, ప్రతి విషయంలో నుంచి కూడా మేము స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. అయితే ఈరోజు 17వ రోజు రిలే నిరాహార దీక్షలో మా మారం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కమిటీ చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షల కార్యక్రమాలను ఇన్ని రోజులు జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలకు, వైశ్యులకు, మరి అలాగే ఉన్నటువంటి గృహిణులకు, వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు. ఈ విధంగా ఊరంతా ఐక్యమై కుల సంఘాలు వారు వీరు అనకుండా అందరూ కూడా మాకు ప్రతిస్పందించి స్వచ్ఛందంగా శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పనులలో జాప్యం జరిగి మరి ఎస్ రామరెడ్డి గారు మా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి రామరెడ్డి గారి చొరవతో మరి ఈ బ్రిడ్జి పనులు కూడా మరి ముందుకు సాగుతున్నాయి. అలాంటి రామరెడ్డి గారికి మరి ఎన్ని విమర్శించినా కానీ ఆయన క్రమం తప్పకుండా వచ్చి మాకు సంఘీభావం తెలుపుతున్న ఆయనకు కృతజ్ఞతలు. అలాగే నిరంతరము మరి పార్టీ పరంగా కాకుండా స్వచ్ఛందంగా ప్రజల పక్షాన బండారు శ్రీనివాస్ గారు కూడా మా సంఘీభావం వ్యక్తం చేస్తూ రోజు ఆయన చేస్తున్నటువంటి సలహాలు అన్నీ తీసుకుంటున్నాం. అలాగే ఈ కమిటీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను మరి ప్రతి వ్యాపారవేత్త కూడా అభినందిస్తున్నారు. అయితే కొందరు స్వార్థం ఉపయోగించుకొని, కొందరు స్వార్థం, ఇది ముఖ్యంగా చెప్పాలి. మరి ఈ విషయం స్వార్థపరంగా కొన్ని విషయాల్లో కొంచెం అడ్డుకుంటున్నప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. ఇదైతే నిజం. మాకు అన్ని పనులు కూడా బయటపెట్టి స్వచ్ఛందంగా వారి బిల్డింగ్స్ కూడా మరి తీసేసుకోవడం జరిగింది. వారిని కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళు తీసేస్తున్నారు. అయితే ముఖ్యంగా మీ ఎలక్ట్రిక్ పోల్ స్తంభాలు కూడా పక్కకు జరిపి ఇక్కడ రాకపోకలు అంటే ఆర్టీసీ అటు తూర్పు నుంచి పడమర నుంచి తూర్పుకు కూడా జరగాలని మా కమిటీ మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రోడ్లు స్వచ్ఛందంగా మరి అందరూ ఎవరైతే ముందుకు ఎంక్రోచ్ అయ్యారో వాళ్ళని కూడా కొంచెం ఆ షెడ్లు కూడా తీసేసుకొని వాళ్ళు మా జేఏసీకి సంఘీభావం తెలపండి. మీ తరపు నుంచి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మా పనులన్నీ పక్కకు పెట్టి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదైతే ఖచ్చితం. ఈ బ్రిడ్జి పనులు పూర్తయ్యే వరకు అంటే జరుగుతున్నాయి, నత్తనడక నడుస్తున్నాయి. ఇది స్పీడప్ చేయాలి. మరి ఎలక్ట్రిక్ స్తంభాలు వెనక్కి జరపాలి. 2 వీలర్స్కి 4 వీలర్స్కి అవకాశం ఇవ్వండి. ఇది చుట్టూ ఇప్పుడు మా గ్రామంలో ఎవరు చనిపోయినా ఎక్కడ వెళ్ళినా 6 కిలోమీటర్లు నడక ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. సొంత బంధువులు వెళ్ళినా కానీ ముసలి వాళ్ళు, వృద్ధులు వెళ్ళలేకపోతున్నారు. గర్భిణీ స్త్రీలకు అవస్థ అవుతుంది. మరి అలాగే అంబులెన్స్ సౌకర్యం ఉండడం లేదు. కాలేజీ పిల్లలు పట్టాలు దాటి వెళ్ళి ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా 1వ నెంబర్ పిల్లర్ దగ్గర జిత్తు గౌడ్ మరణించినటువంటి విషాదకరమైన విషయం. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం మా జేఏసీ తరపు నుంచి. ఆ 1వ నెంబర్ పిల్లర్కు జిత్తు గౌడ్ అని పేరు పెట్టి ఈ జేఏసీ తరపు నుంచి అంకితం ఇస్తాం. ఇంకొకటి, ఇది అతి త్వరలో పూర్తి చేయాలి. అలాగే ఈ ఆర్టీసీ ఇప్పుడు రాజకీయానికి అతీతంగా చేస్తున్నాం. ముఖ్యంగా మీరు గమనించిన విషయం ఏంటంటే రాజకీయానికి అతీతంగా స్వచ్ఛందంగా ఊర్లో ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. మా గట్కేసర్ మెయిన్ పిల్లర్, ఇక్కడ ఏ రాజకీయానికైనా మెయిన్ పిల్లర్ గట్కేసర్
కాన్స్టిట్యున్సీ చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు మా నుంచి విరోధం కాకండి, ప్రతి వారు వచ్చి ప్రతి రాజకీయవేత్త వచ్చి సంఘీభావం తెలియండి. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు మా గోస అంత పాంప్లెట్లో ఉంది, చదవండి. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది అప్పటి నుంచి కేఎల్ఆర్ ఉన్నప్పటి నుంచి మేము స్టోన్ వేసాం. మల్లారెడ్డి గారు 2 టర్ములు, తర్వాత అలాగే సుధీర్ రెడ్డి గారు, వీరందరూ కూడా దీనికి వాళ్ళ ప్రయత్నం వారు చేశారు. వాళ్ళు ఎలాంటి కల్మషం లేకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ పార్టీలు మారినంత మాత్రాన వాళ్ళని తప్పు పట్టడానికి వీలేదు. వాళ్ళ పాత్ర చాలా కీలకమైంది. అబ్బసాని యాదగిరి గారు కూడా ఇక్కడ దీక్ష చేయడం జరిగింది, వారికి అందరికీ సంఘీభావం చెంది. అలాగే కోదండరాం గారు రావడం జరిగింది, ఈటల రాజేందర్ గారు రావడం జరిగింది, అలాగే మల్లారెడ్డి గారు రావడం జరిగింది. అందరూ వస్తున్నారు. మీరు వచ్చి సంఘీభావం తెలిపి మాతో పాటు మీరు అన్నట్టుగా సంఘీభావం తెలిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మన ప్రజలందరి గోస ఎవ్వరికి ముట్టకుండా అందరూ శాంతియుతంగా మంచి సిటీ అవుతుంది, గట్కేసర్ మెగా సిటీ అవుతుందని ఆర్టీసీ ఎంప్లాయీలో సురేష్ అనేవాడు కండక్టర్గా ఉన్నప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీలో గట్కేసర్ మెగా సిటీ అన్నాడు. ఈ మెగా సిటీ పోయి శిథిలావస్థలో చేరుకుంది. మెగా సిటీ ఎక్కడ రావాలంటే ఈ బ్రిడ్జ్ పనులు కంప్లీట్ కావాలి. ఈ బ్రిడ్జ్ పనులు కంప్లీట్ అయ్యే వరకు ఈ దీక్ష ఆగదు. వీరందరికీ మా కృతజ్ఞతలు. జేసీ తరఫు నుంచి వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.